మామూలుగానే తమిళ హీరోల సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తారు. ఇక తమిళ డ్రాగన్ నటించిన మూవీ అంటే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. డ్రాగన్ లాంటి సూపర్ హిట్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ తిరిగొస్తున్నాడు. అయితే ఒక్క సినిమాతో కాదు, 2 సినిమాలతో, అది కూడా ఒకే రోజు రిలీజ్ చేస్తాడట. 3 ఏళ్ల క్రితం లవ్ టుడే అనే చిత్రంతో హీరోగా మారాడు ప్రదీప్ రంగనాథన్. మొదటి చిత్రంతోనే 100 కోట్ల వసూళ్లను చూశాడు. మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో డ్రాగన్ పేరుతో తిరిగొచ్చాడు. ఈ చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో దుమ్ము రేపాడు. కెరీర్లో 2వ చిత్రంతోనే 150 కోట్లకు పైగా వసూళ్లను చూశాడు. లవ్ టుడే, డ్రాగన్ మూవీస్ తర్వాత ప్రస్తుతం ప్రదీప్ చేతిలో 2 చిత్రాలు ఉన్నాయి. రెండూ కూడా దీపావళి కానుకగా థియేటర్స్ లోకి వస్తుండడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తమిళ సినిమా చరిత్రలోనే కాదు, అసలు ఫిల్మ్ హిస్టరీలోనే ఇలా ఒకే హీరో నటించిన 2 కొత్త చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కావడం ఒక వండర్. ప్రదీప్ రంగనాథన్ నటిస్తోన్న 2 చిత్రాల్లో ఒక సినిమా పేరు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక 2వ సినిమా పేరు డ్యూడ్. ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పుడు ఈ 2 చిత్రాలు అక్టోబర్ 17న థియేటర్స్ లోకి రాబోతున్నాయి. మొన్నటి వరకు రిలీజ్ డేట్స్ విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగింది. 2 చిత్రాల్లో ఒకటి వెనక్కి తగ్గుతుందని ప్రదీప్ కాన్ఫిడెంట్ గా కనిపించాడు. కట్ చేస్తే ఇప్పుడు 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ కు రెడీ అయ్యాయి అంటున్నాడు. దీంతో వచ్చే దీపావళి పండక్కి ప్రదీప్ రంగనాథన్ వర్సెస్ ప్రదీప్ రంగనాథన్ ఫైట్ జరగబోతోంది. రెండింటిలో ఏ సినిమాకు ప్రదీప్ బాగా ప్రమోట్ చేస్తాడు, ఏ సినిమాతో పెద్ద హిట్ కొడతాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.